నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కమల్ హాసన్ ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. కమల్ హాసన్ నటన నచ్చని ప్రేక్షకుడు అసలే ఉండరు. నట సార్వభౌముడు, సినీ వినీల ఆకాశంలో ధృవతార. ఇలాంటి ప్రముఖ నటుడు కమల్ హాసన్ మక్కల్ నిధి మయ్యం అధినేత. రాజ్యసభకు వెళ్లటం దాదాపు ఖరారైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. అయితే కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డిఎంకే బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుడిగా, నటుడిగా ప్రజల్లో ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ వ్యక్తిగత, రాజకీయ, సినీ జీవితంలో మాత్రం కొన్ని వివాదాలు ఉన్నాయి. కమల్ హాసన్ 1954 నవంబర్ 7న తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసన్, ఈయన ఒక న్యాయవాది, అలాగే స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఇక తల్లి రాజ్యలక్ష్మి, ఈవిడ ఒక గృహిణి. వీరికి ఉన్న 4 సంతానంలో కమల్ కూడా ఒకరు. కమల్ హాసన్ 1978లో డాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. వాణితో వివాహం తర్వాత కమల్ నటి సారికతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక 1980ల మధ్యలో వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో పనిచేశారు. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వ్యక్తిగత సంబంధంగా మారిందని అప్పట్లో పుకార్లొచ్చాయి. ఇక ఏకంగా 1988లో కమల్ వాణికి విడాకులిచ్చి అదే ఏడాది సారికను పెళ్లి చేసుకున్నాడు. అది అప్పటి వరకు ఉన్న పుకార్లకు బలం చేకూర్చింది. ఇక వీరికి 2 కుమార్తెలు మనకు తెలుసు, హీరోయిన్స్ శృతి హాసన్, అక్షర హాసన్. 2004లో కమల్ హాసన్ సారికకు కూడా విడాకులిచ్చాడు. ఆ తర్వాత కమల్ నటి గౌతమితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత కమల్ 2016లో గౌతమితో కూడా విడిపోయారు. కమల్ హాసన్ కు నటి శ్రీవిద్యతో కూడా రొమాంటిక్ రిలేషన్ ఉందని ఆరోపణలైతే ఉన్నాయి. అయితే హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని శ్రీవిద్య చెప్పటం వల్ల ఆ సంబంధం పెళ్లి వరకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇట్లా 6 పదుల కమల్ జీవితంలో 4 మహిళలు ఉన్నారు. ఈ సంబంధాలు, విడాకులు, సహజీవనాలు కమల్ వ్యక్తిత్వాన్ని కొంతవరకైతే పలచన చేశాయనే చెప్పొచ్చు. సినీ రంగం విషయానికొస్తే కలత్తూర్ కన్నమ్మ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్ ఆ ఫస్ట్ సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడి అవార్డు సాధించాడు. ఇక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పటి వరకు 175కు పైగా అవార్డులు పొందారు. అందులో 18 ఫిలింఫేర్ అవార్డులున్నాయి. ఉత్తమ బాల నటుడిగా 1, ఉత్తమ నటుడిగా 3 జాతీయ అవార్డులు కూడా గెలుపొందారు. 1990లో పద్మశ్రీ, అలాగే 2014లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ఇప్పటికీ బిజీగా ఉన్నారు. అయితే ఈయన కొన్ని సినిమాలు మాత్రం వివాదాస్పదంగానే మారాయి. అందులో 2013లో వచ్చిన విశ్వరూపం, ఈ సినిమా ముస్లిం వ్యతిరేక కథాంశంతో రూపొందించిందని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా విడుదలను నిషేధించింది. ఇక 2015లో వచ్చిన ఉత్తమ విలన్ సినిమాలో కూడా కొన్ని పాటలు హిందూ మతాన్ని అవమానిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీ చేసిందని కూడా వివాదం చెలరేగింది. గతేడాది వచ్చిన భారతీయుడు 2 పై కూడా మర్మకళా నిపుణుడు రాజేంద్రన్ అభ్యంతరం తెలిపారు. ఈ సినిమాను నిలిపివేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. దశావతారం సినిమాలో విష్ణువును అగౌరవపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అప్పట్లో కొందరు విమర్శించారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ కీలక పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థగ్ లైఫ్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో త్రిష, అలాగే హీరోయిన్ అభిరామిలతో కమల్ హాసన్ రొమాన్స్ చేసే సీన్స్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి. 70 ఏళ్ల కమల్ 42 ఏళ్ల త్రిషతో రొమాన్స్ ఏంటి అంటూ నెటిజన్స్ తిట్టిపోశారు. అలాగే తనకంటే వయసులో 28 ఏళ్ల చిన్నదైన అభిరామితో కూడా లిప్ లాక్ లేంటి అంటూ కమల్ కు బుద్ధుందా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈయన చేసిన సినిమాల్లో వివాదాలు ఇట్లా ఉంటే, ఇక సామాజిక జీవితంలో కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2019లో మహాత్మా గాంధీ హత్య గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ, ఇతర హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక తాజాగా ఆయన కామెంట్స్ కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ఆ కామెంట్స్ థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ చేశారు.
ఏమన్నాడంటే కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అంటూ కామెంట్ చేశారు కమల్ హాసన్. కమల్ ఈ వ్యాఖ్యల్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర యడ్యూరప్పతో సహా కన్నడ సంఘాలన్నీ, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కమల్ సంస్కారహీనంగా మాట్లాడారని, కన్నడ అస్తిత్వాన్ని అవమానించారని ఆరోపిస్తున్నారు. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలని కూడా అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ మతపరమైన మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక కమల్ రాజకీయ జీవితాన్ని చూస్తే, రాజకీయ జీవితంలో కూడా కమల్ హాసన్ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయారు. 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం NMM పార్టీని మదురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావాన్ని అయితే చూపట్టలేకపోయింది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన చెన్నై, కోయంబత్తూర్, మదురై మినహా ఇంకెక్కడ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఎవరికీ కూడా డిపాజిట్లు కూడా దక్కలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కోయంబత్తూర్లో పోటీ చేసిన కమల్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1728 ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇక 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా కూడా 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది ఆ పార్టీ. ఇక 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఇండియా కూటమికి కమల్ పార్టీ MNM మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో DMK అలాగే MNM మధ్య ఒక ఒప్పందం కుదిరింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటమా లేదంటే రాజ్యసభకు వెళ్లటమా అనే చాయిస్ కమల్ కి DMK ఇచ్చింది. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం లేకపోవటం వల్ల ఆయన రాజ్యసభకి మొగ్గు చూపారు. అందుకే DMK ఆయనకు ప్రస్తుతం రాజ్యసభ బెర్తుని కన్ఫర్మ్ చేసింది. ఇట్లా ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఇప్పుడు DMK పార్టీ సాయంతో ఏకంగా పెద్దల సభకు వెళ్తున్న కమల్ హాసన్ తీరు రాజ్యసభలో ఒక పెద్ద మనిషి తీరులా ఉంటుందా, లేక ఆయన కామెంట్స్ ఒక రాజకీయ పరిపక్వత గల నాయకుడిగా హుందాగా ఉంటాయా లేదా? ఇప్పటి వరకు ఆయనకు ఉన్న గుర్తింపుకు ఈ పదవి వన్నె తెస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.